అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎస్ఆర్ ఆంజనేయులు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారనమాట. జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి అభిమానమో ప్రేమనో తెలియదు, కానీ ఆయన ఆనందం కోసం ఇష్టారీతిన రూల్స్ అన్నిటినీ తుంగలో దొక్కి చట్ట వ్యతిరేకంగా ఆయన పనిచేయడం జరిగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని పక్కన పెట్టారు. తర్వాత ఇతని పైన వచ్చినటువంటి ఒక మేజర్ అలిగేషన్ ముంబై యాక్ట్రెస్ జత్వానీని హింసించినటువంటి కేసు అనమాట. దానికి సంబంధించి ఈయన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు ఆయన విజయవాడ జైల్లో ఉన్నారనమాట. సో కస్టడీకి తీసుకున్నారు. ఈయన్ని తీసుకొని విచారణ చేయబోతుంటే ఈయన గారు అదేదో సినిమా ఉంది ఒకటి ఎన్టీ రామారావుది, తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి డైలాగ్ చెప్తూ ఉంటాడు అనమాట. అదుర్స్ అనుకుంటా. సో ఆ డైలాగ్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బాగా బాయ్హార్ట్ చేసినట్టున్నారు. బాయ్హార్ట్ చేశారో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ ఆ 3 ముక్కలు మాత్రమే చెప్పారో మనకు తెలియదు, కానీ ఎవరైనా సరే ఏ కేసులో అయినా సరే పోలీసులకు అడ్డంగా దొరికిపోయి విచారణకు పిలిస్తే వాళ్ళు చెప్పేటటువంటి మాట మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పేసి మాట్లాడ్డాం అనమాట. ఇక ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా సేమ్ అదే మాటలనే వల్లే వేశాడనమాట. జత్వానీ ఎవరో ఈయనకు తెలియదంట. అక్కడి వరకు ఓకే, కానీ కుక్కల విద్యాసాగర్ ఎవరో కూడా ఈయనకు తెలియదంట. ఇంకా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఉందో లేదో ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియదు, క్రాంతి రాణా టాటా ఎవరో నాకు తెలియదు, విశాల్ గున్ని ఎవరో నాకు తెలియదు, అసలు జేఎస్డబ్ల్యూ కంపెనీ ఉందో లేదో నాకు తెలియదు, అసలు నేను ఈ భూమి మీద ఉన్నానో లేదో కూడా నాకు తెలియదు అని చెప్పేసి మాట్లాడతాడేమో ఈ పెద్ద మనిషి. ఈయన ఏం మాట్లాడతాడంటే, జత్వానీ ఎవరో నాకు తెలియదు, కుక్కల విద్యాసాగర్ కూడా నాకు తెలియదు, నేను జిల్లా అధికారిని కాదు, దర్యాప్తు అధికారిని అంతకంటే కాదు అని చెప్పేసి నిర్లక్ష్య ధోరణితో పిఎస్ఆర్ ఆంజనేయులు పోలీసులకు విచారణలో భాగంగా మాట్లాడడం జరిగిందనమాట. ఇక సిఐడి అధికారులు ఈ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని దాదాపు 82 ప్రశ్నలు అడిగితే దాంట్లో మ్యాక్సిమం అన్నిటికీ కూడా ఈయన చెప్పినటువంటి సమాధానాలు ఏంటి అంటే కనుక ఇట్లా ఈ క్వశ్చన్స్ని దాటవేసేటటువంటి ప్రయత్నాలు చేయడము, అంతేకాకుండా నాకు తెలియదు, గుర్తులేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు సంబంధం లేదు, నేను ఆ అధికారిని కాదు, ఈ అధికారిని కాదు, నాకు సంబంధం లేని విషయం ఇది అని చెప్పేసి ఈయన గారు తెగ ఆరాటం పడ్డారంట. కాకపోతే ఎంత ఆరాటం పడినప్పటికీ కూడా చేసిన పాపాలు ఊరికినే పోతాయా, మనోడు పెద్ద ఆటగాడు కూడా అంటారు. విజయవాడ చుట్టుపక్కల్లో ఈయన గారు చేసినటువంటి రాసలీలలు అన్నీ బయటకు వస్తానే ఉంటాయి అన్నమాట. సో ఈయన దగ్గరికి ఎవరైనా సరే తమకు సమస్య ఉంది అని చెప్పేసి మహిళలు కనుక వెళ్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకోవడం ఉంటారు, వాళ్లకు ఇంకా పులిహోర కలపడము, విచ్చలవిడిగా ఫోన్లు చేయడము, వాళ్ళ ఇళ్ల ముందుకి పోలీస్ జీపులను పంపడము, పోలీస్ కానిస్టేబుల్లను పంపడము, వాళ్ళని వేధించడము, ఇట్లాంటివన్నీ మంచి మంచి లీలలు ఈయన గారి దగ్గర ఉన్నాయన్నమాట. ఈయన గారు మంచి ఆటగాడు అని చెప్పేసి సో విజయవాడలో ఈయన దగ్గర పనిచేసినటువంటి కానిస్టేబుల్ వాళ్ళు ఇల్లు ఇప్పటికీ చెప్తానే ఉంటారనమాట. ఇంకా ఈయన గారు నాకు ఇంటి భోజనం అనుమతించండి, అలాగే ఇంటి నుంచే వాటర్ కూడా తెప్పించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించండి అని చెప్పేసి పిటిషన్ వేసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే ఇట్లా ఉంటుంది ఐఏఎస్లు ఐపీఎస్ల కథలు. ఇన్ని ఓపెన్ ఎగ్జాంపుల్స్ కనపడుతూ ఉన్నా కూడా కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పంచలోనే దూరుకొని ఆ అవినీతి బురదలోనే పొర్రుదామని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళని చూసినప్పుడు జాలి కలుగుతుందే తప్ప కనీసం కోపం కూడా రావట్లేదు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.